ప్రకాశం జిల్లా తుర్లపాడులోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో ఘనంగా మహోత్సవాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరిచి భక్తులకు స్వామివారి దర్శనాన్ని అవకాశం కల్పించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పురాణాల ప్రకారం ఈ రోజున ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే తిరుమలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ క్షేత్రాలలో ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్త జవాజీ విజయభాస్కర్ రావు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి భక్తుల జీవితాల్లో అత్యంత పవిత్రమైన దినమని, భక్తులు ఉపవాసాలు, జపతాపాలు, విష్ణు నామస్మరణతో ఈ దినాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆలయాన్ని ప్రధాన అర్చకులు కారంపూడి రమణాచార్యులు, ఆయన కుమారుడు సాయి మోహన్లచే పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు దాతల సహకారంతో భక్తులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తర్లుపాడు గ్రామంలో వేంచేసి ఉన్న అనాదిగా ప్రసిద్ధిగాంచిన జనమేజయ మహారాజుచే ప్రతిష్ఠించబడిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఉత్తర వైకుంఠ ద్వార దర్శన వేడుకలు వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవపేతంగా భక్తులందరూ గ్రామస్తులందరి సమక్షంలో చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమం ఉత్తర ద్వార దర్శనం ఉత్తమ గతులకు శ్రీకారం. మన మానవులకు ఉత్తమ గతి రావాలంటే ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉత్తర ద్వారంలో చేసుకోవాలి. ఈ రోజున 33 కోట్ల మంది దేవతలు ఈ రోజున శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకోవడానికి ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశిస్తారు. అందువల్ల దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా 16/12/2025 నుండి ప్రారంభమైంది. ఇప్పటి వరకు జరుగుతున్నది. మరి 14/1/2026 వరకు కూడా సంక్రాంతి వరకు కూడాను ఈ ధనుర్మాస కార్యక్రమం జరగబడుతుంది. తదుపరి ఫిబ్రవరి నెలలోనే చాలా ముందుగానే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవములు వచ్చినవి. వాటిని కూడా మనము సమాయత్తం అవ్వాల్సింది. ఆ బ్రహ్మోత్సవాలకు కూడా ఇదంతా కూడా చాలా కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఈ శాశ్వత ఉభయదాతలుగా ఈ ముక్కోటి ఉత్సవదాతలుగా మేము జవ్వాజీ లక్ష్మీ సుబ్బయ్య గారి కుమారుని విజయభాస్కరరావు, నేను వంశపారంపర్య ధర్మకర్తను. ఇక్కడ లడ్డూ ప్రసాద వితరణ దాత పోలేపల్లి జనార్దన్ రావు గారు వారి ధర్మపతి లక్ష్మీ గారిచే జరపబడింది. తర్వాత ధర్మవాసం నెల రోజులు పూలమాలలు మరియు ఈ రోజున భక్తులందరికీ కూడా అల్పాహారము గోపు వెంకటయ్య గారి ధర్మపతిని శ్రీదేవి గారు వారి కుటుంబ సభ్యులు మరియు కేవీఆర్ హాస్పిటల్స్ వాళ్ళు సహకరిస్తున్నారు. తర్వాత భక్తులందరికీ కూడా మిరియాల పాలు కుర్రి పిచ్చయ్య గారు వారి కుటుంబ సభ్యులు సమర్పించారు. కార్యక్రమాలన్నీ కూడా ప్రతిసారి కూడా ద్రవ్య సహాయంతో దాతల సహాయంతో చాలా ముందుకెళ్తున్నాం. బెంగళూరు వాస్తవ్యులు వాళ్ళు గాదంశెట్టి రామసుబ్బయ్య గారి సహోదరుడు సుబ్బరత్నం గారు వారి ధర్మపత్ని కృష్ణకుమారి గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరియు పేదలకు దుప్పట్లు, చలికాలం కాబట్టి ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్యోగం ₹2 ఖర్చులు దుప్పట్లు కూడా పంపిణీ జరిగి భక్తులు కూడా ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మనందరికీ కూడా శ్రీ రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల కృపాకటాక్షం ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ.